ఎర్రపప్పు మసూరి దాల్ అంటాం కదా, ఈ దాల్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. 2 గ్లాసుల దాకా తీసేసుకొని కడిగేసుకొని స్టవ్ మీద పెట్టేసి ఉడుకుతున్నప్పుడు కొద్దిగంత నూనె వేయండి, పప్పు పొంగకుండా ఉంటుంది. ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చీలు, వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, కల్లు ఉప్పు కూడా వేసేసుకొని ఇలా పేస్ట్ చేసుకోండి. ఇలా పేస్ట్ అయిన దాన్ని పప్పు ఉడికినప్పుడు అందులో వేసేసి టమాటాలు, ఉల్లిగడ్డలు కూడా వేసి బాగా ఉడికించుకోండి. ఉడికిపోయిన తర్వాత కొంచెం అంతా ఎర్రకారం వేసేసి సరిపడా ఉప్పు వేసేసి ఇలా పప్పు గుత్తితో రుబ్బేసుకొని పోపు పెట్టేసుకోండి. లాస్ట్లో కొంచెం ఇంగువ, కొత్తిమీర కూడా వేసుకొని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామండి. పచ్చి దోసకాయ ఇలా పచ్చిమిర్చిని తీసేసుకొని కట్ చేసుకొని కొంచెం నూనె పోసి కొంచెం జీలకర్ర కూడా వేసేసి వేయించేసుకొని రోట్లో వేసుకోండి. రోట్లో కొంచెం సరిపడా ఉప్పు వేసేసి కొంచెం చింతపండు, కొంచెం పసుపు, 3 నుంచి 4 దాకా వెల్లుల్లిలు కూడా వేసేసుకొని ఇలా కొంచెం మెత్తగా రుబ్బుకోండి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసేసి సరిపడా ఉప్పు కూడా చూసుకొని ఇలా కచ్చపచ్చగా దంచుకున్న దాన్ని ఒక బౌల్లో తీసుకొని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకోవడమే. ఈ పచ్చడి అయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఎంతో టేస్టీ అయిన పచ్చడి, మీరు కూడా చేసుకోండి.